అనకాపల్లి పార్లమెంటుకు సంబంధించి అనకాపల్లి పార్లమెంట్లో చోడవరం నుంచి కరణం ధర్మశ్రీ, అలాగే సూర్య నాగ సన్యాసిరాజు గారు టీడీపీ కూటమి నుంచి పోటీ చేస్తున్నారు. కరణం ధర్మశ్రీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ కీన్ కంటెస్ట్ కనపడుతోంది. మాడుగులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముత్యాల నాయుడు గారు, సో ఇప్పుడు ఇది నిన్న చేంజ్ అయింది. నిన్న ఇక్కడ ముత్యాల నాయుడు గారిని అనకాపల్లి ఎంపీగా పంపిస్తున్నారు. వాళ్ళ కూతురు అనురాధ గారు ఇక్కడ అభ్యర్థిగా ఉన్నారు. బట్ ఇక్కడ మాడుగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉందని చెప్తున్నారు. అనకాపల్లి అసెంబ్లీ నుంచి టీడీపీకి అవకాశం ఉంది అని, సో అలాగే పెందుర్తి నుంచి టీడీపీకి అవకాశం ఉంది అని, యలమంచిలిలో కీన్ కంటెస్ట్ కనపడుతోంది, పాయకరావుపేటలో కీన్ కంటెస్ట్ కనపడుతోంది, అలాగే నర్సీపట్నంలో కూడా కీన్ కంటెస్ట్ కనపడుతోంది. నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడు వర్సెస్ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ గారు ఉన్నారు వైసీపీ నుంచి. సో పాయకరావుపేటలో కంబాల జోగులు వైసీపీ నుంచి, వంగలపూడి అంత్య గారు తెలుగుదేశం పార్టీ నుంచి, ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు గారు యలమంచిలి నుంచి వైసీపీ అభ్యర్థిగా ఉంటే, సుందరపు విజయ్ కుమార్ గారు జనసేన అభ్యర్థిగా ఉన్నారు. సో ఇక్కడ యలమంచిల్లో, సో ఇక్కడ కూడా కీన్ కంటెస్ట్ కనపడుతుంది. ఓవరాల్గా అనకాపల్లి పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టఫ్గా కనపడుతోంది. సో ఇక్కడ చోడవరంలో కీన్ కంటెస్ట్ ఉంది, మాడుగులలో వైసీపీ గెలవబోతోంది, అనకాపల్లిలో టీడీపీ కూటమి గెలవబోతోంది, పెందుర్తిలో టీడీపీ కూటమి గెలవబోతోంది, యలమంచిల్లో కీన్ కంటెస్ట్ ఉంది, పాయకరావుపేటలో కీన్ కంటెస్ట్ ఉంది, నర్సీపట్నంలో కీన్ కంటెస్ట్ ఉంది. సో ఇది మ్యాక్సిమం ఇక్కడ నెక్ టు నెక్ వార్ కనపడుతుంది. వైసీపీ గ్యారంటీగా గెలవగలిగే సీట్ ఒక మాడుగుల మాత్రమే కనపడుతుంది. మిగతా 4 చోట్ల కీన్ కంటెస్ట్ మనకి అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో కనపడుతుంది.